కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనాలను మనము చదువుతున్నాం. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనాలను మనము చదువుతున్నాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవరైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆలయమై ఉన్నారు. ఆ ఆలయమై ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి ఈ 2021వ సంవత్సరంలో బల్టిగి బసున్న క్యాంపు ఆయన మందిరంలో మనము సహవాసముగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, ఆత్మీయ ఆహారాన్ని మనం భుజించడానికి ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి ధన్యతను బట్టి దేవునికి మనమందరము వందనములు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ సంవత్సరము మొదటి ఆదివారంలో మొట్టమొదటి ప్రసంగం బల్టిగి బసున్న క్యాంపులో మనము వింటున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం. ఆలయమును గురించినటువంటి అంశాన్ని ఈ సమయంలో మనము ఆలోచన చేసుకుంటున్నాం. ఒకసారి హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము 5 వచనం నుండి 9 వచనాల వరకు మనం చదువుతాం. కాబట్టి 6వ వచనం చదువుతున్నాను. మీరు విస్తారముగా 6వ వచనం నుండి కరెక్ట్గా చదవాలి. మీ ప్రవర్తనను గూర్చి జాగ్రత్తగా అందరూ వినండి. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది. పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకొనుటకు యెహోవా సెలవిస్తున్నాడు. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని నానా విధములైనటువంటి మందులు, యూరియాలు, బలములు పెట్టితిరి గాని కొంచెమే పండెను.
మీరు ఎదురు చూచితిరి గాని మేము ఎదురు చూసితిరి కానీ కొంచెమే పండెను. కొంచెమే పండెను. మీరు దానిని మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని. నేను దానిని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా నా మందిరము పాడై ఉండగా మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. మీరు మీ మీ ఇల్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకయున్నది, భూమి పండకయున్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయములోను ద్రాక్షారసం విషయంలోను తైలం విషయంలోను భూమి ఫలించు సమస్త విషయములోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నింటి విషయంలోను శాపము పుట్టించి క్షామము పుట్టించి పాపం ఇక్కడ తీసుకెళ్ళి అరుస్తూ ఉంటారు. అక్కడ మీ దగ్గర తీసుకెళ్ళి అరవకుంటుంది. రైట్. ప్రియులారా, ఈ సమయంలో మనము దేవుని మందిరముల గురించి లేక ఆలయముల గురించిన విషయాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది చాలా సూక్ష్మమైనటువంటిది. మన ఇహలోక సంబంధమైనటువంటి జీవితానికి ముడిపడినటువంటి అంశముతో కూడినటువంటి వర్తమానం. జాగ్రత్తగా మనము ఈ మాటలను ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. మనకే కాదు, లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ అవసరమైనటువంటి సందేశం ఇది. నా మందిరము పాడై ఉండగా మీరేమో సరంబి వేసినటువంటి ఇళ్లలో ఉంటున్నారు. అందువలన విస్తారముగా రావాలనని మీరు ప్రయాసపడిన కొంచెమే పండుతుంది. తింటున్నా ఆకలి తీరట్లేదు, తాగుతున్నా దాహము తీరట్లేదు, కప్పుకుంటున్నా చలి ఆగట్లేదు. పనివాళ్ళు కష్టం చేసి జీతము సంపాదించుకుంటే అది ఎక్కడ వేసినట్లుగా ఉందంట. ఏమైంది? చిరిగిపోయిన సంచిలో వేస్తే ఏమైంది? ఎక్కడ పడిపోతే ఏమో తెలియదు, కారిపోతుంది కదా. ఎందుకు ఇలా జరుగుతుందంటే మీ ప్రవర్తనను గురించి, మనని గురించి మాత్రమే కాదు, పశువులను గురించి, మనుషులను గురించి, చేతి పనులను గురించి, సమస్త జీవన విధానాన్ని గురించి. మానవుని మనుగడే పూర్తిగా ఏమైపోయింది? క్షామముగా మారిపోయింది. ఎవరు చేశారంట అది? ఎవరు చేశారు? ఈ పరిస్థితిని ఎవరు చేశారు? బాగా చెప్పండి, ఆలోచన చేసి చెప్పండి. వాక్యం చదివారు కదా. ఈ పరిస్థితికి కారణం ఎవరు? వెరీ గుడ్. ఈ పరిస్థితికి కారణం ఎవరు? మనమే. ఏంటి కారణం అంటే, ఏం మనం తెలుసుకోలేకపోతున్నామంటే, దేవుని మందిరం అనేటటువంటిది ఏదో దాన్ని మనము గుర్తించకపోవడం. ఏంటిది దేవుని మందిరము? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాద పీఠం. మీరు నా కోసము కట్టినటువంటి మందిరము ఏ పడిది అని అంటాడు. అంటే హస్తకృతములైనటువంటి ఆలయము కాదు. మరి ఇంకా ఏంటిది దేవుని మందిరం? ఏంటిది దేవుని మందిరం?
హస్తకృతములైనటువంటి ఆలయంలో పిల్లర్స్ వేసేసి ఏసీలు పెట్టి లక్షల మంది ఒకేసారి వర్షిప్ చేసుకోగలిగినంత పెద్ద పెద్ద అందమైనటువంటి సౌందర్యమైనటువంటి ఆలయాలు కట్టిన వాటిల్లో నేను ఆయన ఉండనంటున్నాడు. ఊరు గుడిసెల్లో ఉండను, పెద్ద పెద్ద ఆలయాల్లో ఉండను. ప్రపంచంలో ఏషియాలోనే పెద్ద ఆలయం, ఆ మందిరంలో కూడా ఆయన ఉండడు. ఎక్కడ ఉంటాడు ఆయన? ఎస్, హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా ఆధారం. విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగని భావనలు. హృదయమే నీ ఆలయం క్రీస్తు. హృదయము దేవుని ఆలయం. ఇది ఏమైందంట? పాడైపోయిందంట. ఇది ఏమైపోయింది? పాడైపోయింది. అందువల్లనే ఈ పరిస్థితులన్నీ జరుగుతున్నాయి. ఒక వ్యవసాయానికి సంబంధించి మాత్రమే కాదు, జాబులకు సంబంధించి మాత్రమే కాదు, చేతి పనులకు సంబంధించి మాత్రమే కాదు. ఇవన్నీ ఒక పక్కన పెడితే వచ్చేటటువంటి తెగుళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, అప్పులు ఒకటా రెండా, అసలు బోలెడన్ని సమస్యలు. వీటన్నిటికి మూలం ఏంటంటే మానవుడు దేనికోసము పుట్టింపబడ్డాడు, దేన్ని సంపాదించుకోవడానికి దేవుడు మనకి జన్మ ఇచ్చాడు అనే విషయాన్ని మనం విస్మరించి ఏం చేస్తున్నామంటే ఏమనుకుంటున్నాం? ధనమే సర్వం బలుచు, సుఖమే స్వర్గం బలుచు, తండ్రి నిన్ను వేడితి, ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేసే దేవా నిన్ను చేరితి. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ఇదే సమస్య అనుకుంటున్నా. దీని తర్వాతనే ఏదైనా ప్రార్థనకు రండి, కొద్దిగా అర్జెంటుగా పని ఉందండి, ఆ పని చూసుకొని వచ్చేస్తామండి. అది మిస్ అయిపోతే ₹1,00,000 పోతాయండి, లేకపోతే ₹10 పోతాయండి, లేకపోతే ₹100 పోతాయండి అని ఏం చేస్తాం మనము? మానేస్తాం. దేన్ని మానేస్తున్నాం? మందిరాన్ని నిర్లక్ష్యము చేస్తాం. ఇది కరెక్ట్గా ఉంటే, ఈ మందిరము పాడవకుండా ఉంటే, ఇదే ఏం చేస్తుందంటే ఈ దేహాన్ని ఏం చేస్తుందన్నమాట? సురక్షితంగా ఉంచుతుంది అన్నమాట. హేతువు లేనటువంటి గాయములు తగలవు, హేతువు లేనటువంటి నష్టాలు రావు, ఏ విధమైనటువంటి తెగుళ్ళు మన గుడారాన్ని సమీపిస్తాయి, విస్తారమైనటువంటి పంటలు పండుతాయి. మీరు దీన్ని చేసి పరీక్షించమంటున్నాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుని వైపు తిరగండి, అప్పుడు ఆయన మీ వైపు తిరుగుతాడు. మొదట దేవుని రాజ్యమును వెతకండి, దేవుని నీతిని వెతకండి, తర్వాత మిగతావన్నీ వాటంతట అవే మీకు కలుగుతాయని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. మనం ఏం చేస్తున్నామంటే ముందు మన పని, తర్వాత దేవుని పని. అవకాశం ఉంటే ప్రార్థనకి వెళ్దాం, లేకపోతే లేదు. కుదిరితే ప్రార్థనకి వెళ్దాం, లేకపోతే వద్దు. అలాంటి విశ్వాసం వద్దు, అలాంటి నమ్మకం వద్దు. అలాంటి పరిస్థితే మనం కావాలని అనుకుంటే, దీని నుండి మనము మారలేమని అనుకుంటే, అది ఎలా కుదురుతుందని మీకు అనిపిస్తే వదిలేయండి. బైబిల్ వదిలేయండి, ప్రార్థనలు వదిలేయండి, యేసు ప్రభువును వదిలేయండి.
నష్టమేమీ లేదు. ఉంటే చల్లగానైనా ఉండండి, లేకపోతే ఎస్సగానైనా ఉండండి. ఇవాళ ఆదివారం, పునరుత్థాన దినం. ఏం దినం ఇవాళ? ప్రభువు దినం. ఇవాళంతా ఏం చేయాలి మనము? మనకు ఎన్ని పనులున్నా సరే ఈవేళ పనులన్నీ ఎప్పుడు చక్కబెట్టుకోవాలి? సిద్ధపరచు దినమన, విశ్రాంతి దినాన్ని సిద్ధపరచుకునేటటువంటి దినం. అందుకే హాఫ్ డే సెలవు ఇచ్చారు గవర్నమెంట్. సాటర్డే, శనివారం పనులన్నీ కూడా ముగించుకోవడానికి, దేవుని సన్నిధిలోనికి ఆదివారం వెళ్ళడానికి, క్షమించండి, ఆదివారం పనులన్నీ ముగించుకోవడానికి శనివారం ఏం చేశారంటే హాఫ్ డే సెలవు ఇచ్చారు. అది సిద్ధపరిచే దినం. గవర్నమెంటే ఫాలో అవుతా ఉంది. అర్థమవుతుందండి? మనం ఫాలో అవ్వట్లేదు. ఈవేళ చేసుకోవలసినటువంటి పనులన్నీ ఎప్పుడు చేసుకోవాలి? నిన్నే చేసుకోవాలి. అర్థమవుతుందండి? నిన్ననే చేసుకోవాలి. కాబట్టి ఎంతమంది అలా సిద్ధపడుతున్నారు? నేను వస్తున్నాను, అమరేశ్వరి క్యాంప్ నుండి వస్తున్నాను. ఎలా వస్తున్నానో నాకే తెలుసు, మీకు తెలియదు, నాకు తెలుసు. ఎలా వస్తున్నానో నాకే తెలుసు. మరి అంత దూరం నుండి పాస్టర్ గారు వస్తున్నారు. పాస్టర్ గారు బాడీలో ఉన్నటువంటి నట్టుబోట్లన్నీ కూడా ఏమైపోయినాయి? లూజులు అయిపోయినాయి, తుప్పు పట్టిపోయినాయి, అరిగిపోయినాయి. అయినా సరే అలాగే వస్తున్నాడు. ఈ బండిలో ఉన్నటువంటి పార్ట్లన్నీ కూడా ఏమైపోయినాయి అంటే మెత్తబడిపోయినాయి, అన్నీ అరిగిపోయినాయి. అయినా వస్తున్నాడు. మనకు జీవాహారాన్ని అందించడానికే కదా వస్తున్నది అని ఇక్కడ ఆయన్ను ప్రేమించినటువంటి వారిని, ఆయన పేరు పెట్టబడినటువంటి వారిని అందరూ దేవుని సన్నిధిలో కూడుకుంటే నేనెంత సంతోషపడతాను కదా? సంతోషపడతానా లేదా? రాకపోతే ఏం చేస్తాను? నేను ఇంత ప్రయాసపడి వచ్చినా ఇవేం నన్ను పట్టించుకోవట్లేదు, లెక్క చేయట్లేదు అని నా మనసులో నేను అనుకుంటానా లేదా? నేను అనుకుంటాను. దేవుడు అట్లాగా అనుకోడు. నీ పని చెప్తానంటాడు, నీ పని చెప్తానంటాడు. నువ్వు చేసే పనిని నేనేం చేస్తాను? అగ్గయ్య గ్రంథంలో చేసినట్టుగా చేస్తాను. వాక్యం ఇది, నా సొంత మాటలేమి కాదు. నేను మరలా చెప్తున్నాను, నేను ఈ పని కడుపు తిప్పల కోసం చేయట్లేదు. దేవుని పని అలా చేయాలనుకుంటే నాకున్నటువంటి డిగ్రీ, నాకున్న ఎడ్యుకేషన్, నాకున్నటువంటి జ్ఞానం, నేను సైంటిస్ట్ అండి. నేను సైంటిస్ట్ను. నేను చాలా గొప్ప గొప్ప విషయాలను నేను చేయగలుగుతాను. సౌడులో నుండి ఫెరావెనాడియం అనేటటువంటి మెటల్ తయారు చేసినటువంటి కెమికల్ ప్లాంట్లో పనిచేశాను నేను. అక్కడ ఉన్నటువంటి సీనియర్స్కే ఆ మెటల్ తయారవడానికి పాళ్ళు తెలియకపోతే నేను పరీక్ష చేసి అమోనియం క్లోరైడ్ ఇంత వేయాలి, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇంత వేయాలి, ఈ రకంగా కలిపి దాన్ని మిక్స్ చేసి తర్వాత ఇన్ని గంటల సేపు దాన్ని కాలుస్తే పెనంలో వేసి అప్పుడు ఆ మెటల్ తయారవుతుందని నేను పరీక్ష చేశాను. అర్థమవుతుందా? నేను సైంటిస్ట్ని. నా బతుకు తెరువు కోసం నేను జాబ్ చేసుకోవాలంటే ఈ పాటికి నాకు ₹1,00,000 జీతం ఉండేది నెలకి. అయితే నా తల్లి నన్ను తల్లి గర్భంలో ఉండగానే నేను పుట్టమునిపే నన్ను దేవునికి సమర్పించుకున్నది. అందుకోసం అవన్నీ కూడా నేను రిజైన్ చేశాను. అదే కాదు, పెద్ద పెద్ద సినిమా మ్యూజిక్ డైరెక్టర్లు, ఇవాళ ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి గొప్ప గొప్ప మరి స్నేహితులు ఉన్నారు నాకు, ఆత్మీయులు. వాళ్ళు ఎంతో ఆత్మీయులు. నా కుటుంబ సభ్యుల కంటే నన్ను ఎక్కువగా ప్రేమించేటటువంటి ఆత్మీయులు ఉన్నారు. ఎంఎం కీర్వాణి గారు, ఎస్ఎస్ రాజమౌళి గారు, ఎంఎం శ్రీలేఖ గారు, వీళ్ళంతా మీకు తెలుసు కదా. మరి శ్రీ క్యాంప్లోనే ఉండేవాడిని. వాళ్ళ ఇంట్లో ఒక బంధువులాగా ఉండేవాడిని. నువ్వు అన్నీ వదిలిపెట్టి వచ్చి నీ సంఘాలకు పాస్టర్లను పెడతాను, మా దగ్గర ఉండమని పిలిచారు నన్ను బోస్ గారు. అయితే అక్కడ ఉండింటే నేను కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ని అయ్యిందును, లేకపోతే ఒక యాక్టర్ని అయ్యిందును, ఏదో ఒక దాన్ని అయ్యిందును కదా.
నేను కూడా ఈ పాటికి ఎలా ఉందును, చాలా శారీరకంగా చాలా గొప్పవాడినిగా ఉండిందును. అయితే దీని ముందు నాకు అవి ఏమీ గొప్పగా కనిపించలేదు. నాకు అన్నీ వచ్చు, పాటలు రాయడం వచ్చు, పాటలు పాడవచ్చు, సంగీతం, ప్రతి ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు కొత్తగా ఏదైనా ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ ఏదైనా తయారైపోయిందంటే దాన్ని ప్రాక్టీస్ చేయకుండానే డైరెక్ట్గా పాట వాయిస్తాను. ప్రాక్టీస్ చేయకుండానే డైరెక్ట్గా పాట వాయిస్తాను. మీకు తెలుసా, దువ్యాన ఒక పక్కన పెద్దగా ఉండే ఒక పక్కన సన్నగా ఉంటుంది దువ్యాన. దాంట్లో స్వరాలు కల్పిస్తాను నేను. దువ్యానలో పళ్ళు ఉంటాయి కదా, పెద్ద పళ్ళు మొదలుకొని సన్న పళ్ళ వరకు. మరి ఇన్ని తెలివితేటలు ఉన్నా సరే ఏమీ నేను పట్టించుకోవట్లేదు. బట్టలు కుట్టుకోగలుగుతాను, చాలా చక్కగా కుట్టుతాను, షూట్ కుడతాను, నా బట్టలు నేనే కుట్టుకుంటాను, లేడీస్ వర్క్ చేస్తాను. నేను డిజైన్లు కుడితే అందరు నా దగ్గరికి వస్తారు. బెస్ట్ టైలర్ని, వాచ్ మెకానిక్ని, మోటార్ మెకానిక్ని, అర్థమవుతుందండి, బెస్ట్ ఆర్టిస్ట్ని. మిమ్మల్ని అందరినీ అలా కాసేపు ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టి మిమ్మల్ని అందరినీ ఉన్నట్టుగా పెన్సిల్తో గీసి మీ ఫోటోలు మీకు ఇస్తాను నేను. ఇన్ని కళలు ఉన్నాయి. ఏమి చేసి నేను ఐశ్వర్యవంతుని కాకూడదు, ఏమైనా చేసి నేను గొప్పవాడిని కావచ్చు, కానీ దేవుని వాక్యం ముందు ఇవేవి నాకు లెక్కకి రాలేదు. ఇవన్నీ ఒక పెంటతో సమానముగా నేర్చుకున్నాను. నిన్న రాత్రి కూర్చొని బైబిల్ ధ్యానం చేస్తున్నాను. 31వ కీర్తన ధ్యానం చేసుకుంటూ ఏదో ఆలోచన చేస్తూ 93వ సంవత్సరం నాకు గుర్తుకొచ్చింది. 1993వ సంవత్సరం గుర్తుకొచ్చింది. అప్పుడు హెచ్డి బండి మీద నుంచి పడిపోయి ఈ స్కల్ లోపల పుర్రె పగిలిపోయింది. ఇప్పుడు కూడా ఇది పలే, మీకు ఇక్కడ ఎడ్జి కనిపిస్తుంది, పగిలిపోయి అతుక్కుపోయినటువంటి అంక కనిపిస్తుంది. మీరు గట్టిగా చేయబెట్టి ఇక్కడ చూస్తే ఇక్కడ నుండి ఇక్కడికి జాయింట్ కనిపిస్తుంది. ఈ పళ్ళు అన్నిటికీ కూడా స్పర్శ లేదు. ఇక్కడ నుండి ఈ సగం పళ్ళు స్పర్శ ఉండవండి, అన్నీ కదులుతూ ఉంటాయి కానీ ఊడిపోలేదు, ఊడిపోవు. ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్ నేను? అది గుర్తుకొచ్చిందనమాట. అంత పెద్ద జరిగిన దేవుడు ఎంత ప్రేమ, ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పేసి ఒక్కసారి ఆయన ప్రేమను నేను తలుసుకొని, ఎందుకయ్యా నీకు నా పైన ఇంత ప్రేమ అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటుండగా ఒక పాట పాడదామనిపించింది. యేసు ప్రభు నీకెందుకయ్యా నాపై ఇంత దయా, అందదయా స్వామి నామదికి ఎందుకనో. ఎంత ఆలోచన చేసినా దేవుడు మన ఎడలో చూపుతున్నటువంటి ప్రేమ వివరించడానికే వీలు కాదు. ఎందుకు ఇంత ప్రేమిస్తున్నావు నన్ను, ఏముందని నాలో అని తలంపులు వచ్చేసి అప్పటికప్పటికి హార్మోనియం పెట్టుకొని, ప్యాడ్ పెట్టుకొని, రిథం పెట్టుకొని పాట పాడుకున్నాను. దాన్ని నా పెద్ద కుమారుడికి పంపించాను. దాన్ని ఏం చేశాడంటే అందంగా ఎడిట్ చేసి యూట్యూబ్లో పెట్టేశాడు. ఇవాళ తెల్లారేటప్పటికి యూట్యూబ్లో ఉంది ఆ పాట. నేనేదో సరదాగా పాడుకున్నటువంటి పాట. తరగని నీ ప్రేమను కురిపించి తండ్రివి నీవని తెలిపినావు, తరగని నీ ప్రేమను కురిపించి తండ్రివి నీవని తెలిపినావు, తనువును నాకై త్యాగము చేసి తనయుడిగా నన్ను తీర్చిదివయ్యా, తనువును నాకై త్యాగము చేసి తనయుడిగా నన్ను తీర్చిదివయ్యా, యేసు ప్రభుని ఎందుకయ్యా నాపై ఇంత దయా, కలువరిలో నా
పాపము కడుగా కాచిన రుధిరము కాలువలాయే కలువరిలో నా పాపము కడుగా కాచిన రుధిరము కాలువలాయే కఠినాత్ముడనై కానకపోగా కాదనకుండా కాపాడితివి కఠినాత్ముడనై కానకపోగా కాదనకుండా కాపాడితివి యేసు ప్రియులారా, దేవుడు మన ఎడల ఇంత ప్రేమ చూపుతుంటే మనమేమో ఆ ప్రేమను ఏం చేస్తున్నాము? నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎందుకు అంత మన ఎడల ఆయన ప్రేమ చూపాడంటే మనలో ఆయన నివసించాలి. మనలో ఆయన నివసిస్తే ఏమవుతాం? మనము ఇంకా మరణం ఉండదు. ఆయనలో మనం మనలో ఆయన నివసిస్తే మన హృదయంలోనికి ఆయన్ను చేర్చుకుంటే ఇక మరణం అనేది మనకు ఉండదు. ఎలా చేర్చుకోవాలి ఆయన హృదయంలోనికి? చెప్పండి చూద్దాం. ఆయన ఎట్లా వస్తాడు? సమాధానం చెప్పండి, మీకు నేను క్లూ ఇస్తాను. ఎస్, ఇంకా నేను ఇంకా క్లూ ఇస్తాను. కరెక్ట్. ప్రేమిస్తే అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడిస్తే. వెరీ గుడ్. ఇంకా కొద్దిగా డీప్గా అయిపోదాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో. ఇప్పుడు వాక్యం ఏమైంది? శరీరమైంది, శరీరాన్ని ధరించింది. ఇప్పుడు నేనేమంటున్నాను? ఆయన్ని మన హృదయంలో చేర్చుకోవాలంటున్నాను. ఎట్లా వస్తాడు? వెరీ గుడ్. ఎలా వస్తాడు చెప్పండి? వాక్యము వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. నేను వచ్చి మీకు వాక్యం చెప్తున్నానంటే అర్థం ఏంటి? యేసు ప్రభువును మీ హృదయములలో చూపిస్తున్నానని, యేసు ప్రభువును మీ హృదయములలో చేర్చుకోమని చెబుతున్నట్టు అన్నమాట. చేర్పిస్తున్నాను. మీరు వాక్యం వింటుంటే ప్రభువును మీ హృదయంలో చేర్చుకున్నట్లు. ఒక్కసారి 2 సార్లు వింటే సరిపోదేది. ఒక్కసారి 2 సార్లు వింటే పూర్తిగా ఆయన మన హృదయంలో చేరడు. ఎలా చేరాలి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, పాపిష్ఠులు కూర్చున్న చోట కూర్చునక, అతడు నీటి కాలువలలో నాటబడినదై ఆకు వాడక తన కాలు మందు ఫలమిచ్చు చెట్టు వలె. వెరీ గుడ్. ఎలాగ చెప్పండి? దివారాత్రమును దానిని ధ్యానించువాడు ధన్యుడు. వారానికి ఒక్కసారి వస్తే ఏ వేద్దాం లేని బద్దకించేస్తారు. ఏ చెట్టు కిందనో, లేకపోతే ఏ అరుగు మీదనో, లేకపోతే ఏ రాచబండ కిందనో, లేకపోతే ఏ గోడౌన్ దగ్గరనో, లేకపోతే ఏ స్కూల్ దగ్గరనో ఎక్కడొక చోట కాలెడతారు. దేవుని ఆశీర్వాదాలు మనకి ఎక్కడి నుండి వస్తాయి? మన కుటుంబాలు ఎలాగ ఆశీర్వదించబడతాయి? మనం ఎలాగ ఆరోగ్యంగా ఉంటాం? మన అవసరాలు ఎలా తీరుతాయి? దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు తన స్వరూపమును తన పోలిక చొప్పున మనల్ని తయారు చేస్తే మనమేమో నువ్వేంది లేయా అని చెప్పేసి ఆయన్ను పక్కన పెడితే మనకేం మేలు కలుగుతాయి?
కాబట్టి వాక్యం వినాలి. ఏం చెప్పండి? వాక్యము వాక్యం వినటం వలన ఏం కలుగుతుందంటే ఆలయం ఏమవుతుంది? బాగవుతుంది. ఆలయము అంటే ఈ వాక్యం ఎలా, ఈ మందిరం ఎలా కట్టాలంట? పర్వతాలకు వెళ్ళి, చదవండి ఆ మాట, అక్కయ్య పర్వతానికి వెళ్ళి చదవండి. ఎక్కడికి ఎక్కాలంట? పర్వతానికి ఎక్కి మ్రాను తీసుకొని వచ్చి మీ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను. వాస్తవానికి మీరు ఏం చేయాలంటే మోటార్ సైకిల్ ఎక్కి అమరేశ్వరి క్యాంప్కి వచ్చేసి అక్కడ నుండి మొత్తులు తెచ్చుకొని ఇక్కడ మీరు ఏం చేయాలి? మందిరం కట్టుకోవాలి కదా. అంతే కదండి. పర్వతానికి ఎక్కి చెట్లు తెచ్చుకొని మందిరం కట్టాలంటే విషయం అది. వాక్యం ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మన బలహీనతలు ఎరిగి, మన పరిస్థితులు ఎరిగి, ఎల్లలేరులే పాపము, మోకాలు నొప్పులు, బీపీలు, షుగర్లు, కొందరికి మోటార్ సైకిల్ లేవు, నేనే వెళ్తాం లేమని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడు అన్నమాట? నా రూపంలో మీ దగ్గరికి నన్ను పంపుతున్నాడు. మీరు రాకపోతే కోపం ఎవరికి? నాకా దేవుడికా? నాకైతే ఏం కోపం లేదు. నాకైతే ఏ కోపము లేదు. పర్వతానికి ఎక్కాలి. అది ఎంత ఎత్తైనా సరే దేవుని మందిరం కోసం, దేవుని వాక్యం కోసం వెళ్ళాలంట మనం. ఎవరు చెప్తున్నారా శ్రద్ధ? ఎవరికి అర్థమవుతున్నా సరే ఈ మాటలు? ఇవి గొప్ప విషయాలు, ప్రపంచమంతా గుర్తించవలసినటువంటి సంగతులు ఇవి. నేను ఈ టీవీలు, ఈ ప్రోగ్రాంలు చూస్తున్నప్పుడు ఈ పెద్ద పెద్ద స్పీకర్లను, ఈ ఇంటర్నేషనల్ స్పీకర్లు ఉంటారు కదా, ఇంటర్నేషనల్ స్టార్స్, పాస్టర్లే స్టార్స్ ఇప్పుడు. వాళ్ళ కోట్లు, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ రంగులు, వాళ్ళ లిప్టిక్లు, ఆడోళ్ళేంటి, మొగోళ్ళేంటి, హీరోలు కూడా ఎందుకు పనికిరారు? ఇది లేదు, ఏమి లేదు, ఈ వాక్యం లేదు. అవి ఎన్నుంటే ఏముంది? నాకు చాలా బాధ కలుగుతుంది అన్నమాట. నాకు చాలా బాధ కలుగుతుంది. అలాగని ఈర్ష్య ఏం లేదు. నాకు దేవుడు ఇంత మంచి జ్ఞానం ఇచ్చాడు, ఇంత చక్కగా దేవుని వాక్యాన్ని వివరించేటటువంటి తెలివితేటలు ఇచ్చాడు. నన్నెందుకు దేవుడు ఆయనలాగా చేయలేదు, లేకపోతే ఈయనలాగా చేయలేదు? లేకపోతే కొంతమంది పేర్లు వద్దులే, మళ్ళీ వాళ్ళు మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చినా వచ్చేస్తారు, ప్రసంగిన నీలాగా అన్నాడని ఉన్నారు కదా, యూట్యూబ్లోకి వచ్చినా వచ్చేస్తాడు. వాడు మిస్టర్ ప్రసంగి, యూ టాక్డ్ అబౌట్ మీ అని చెప్పేసి వచ్చినా వచ్చేస్తాడు ఒక ఆయన, అమెరికా నుండి అయినా వచ్చేస్తాడు. అలాగా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అలాగని వాళ్ళందరినీ వాళ్ళు కావాలని నాకు ఈర్ష్య ఏమీ లేదు. దేర్ ఈజ్ ఎ టైం ఫర్ ఎవ్రీథింగ్. ప్రసంగి అంటాడు, ప్రతిదానికి ఒక సమయం అనేది ఉంది. ఐ గాట్ ఏ టైం. నాకు ఒక ప్రత్యేకమైనటువంటి సమయము ఉంది, అది వస్తుందని నేను ఎదురు చూస్తున్నాను. మీరైతే చాలా బ్లెస్సెడ్ పీపుల్, మీరు చాలా ఆశీర్వదించబడినటువంటి వారు. నేను అతిశయోక్తిగా చెప్పట్లేదు, దీవించబడినటువంటి వారు. మీకు అనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. నేను మీకు చెప్తుంటేనే నేను సంతోషపడుతుంటాను. మీకు తెలుసా, నేను రికార్డింగ్ ఎందుకు చేసుకుంటున్నానంటే వాక్యం చెప్పిన తర్వాత నేను వినాలని. నేను చెప్పింది నేను వింటే అప్పుడు నాకు తృప్తి, అంటే నేను కూడా ప్రసంగం విన్నాను అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. ప్రసంగి ద్వారా నేను కూడా ప్రసంగాన్ని విన్నాను అని నేను ఆనందపడతాను. నేను వాక్యం చెప్పిన వెంటనే జూమ్లో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా మళ్ళీ వెంటనే నేను ప్లే చేసుకుంటాను. మా ఇంట్లో ఇప్పుడే కదా నువ్వే కదా మాట్లాడేది, మళ్ళీ నీది నువ్వే వినాలేంటి అని అంటుంటారు ఇంట్లో. నేను వింటాను. ఎందుకోసం అంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నేను సిద్ధపడి మాట్లాడలేదు కదా. నేను ఎప్పుడైనా మీ పేపర్ మీద రాసుకొని బైబిల్ పట్టుకొని ప్రసంగాలు చేసి ఎప్పుడైనా మీరు చూసారా? ఇప్పుడు బైబిల్ ఏది ఇక్కడెక్కడో ఉంది బైబిల్. ఏం చూసి మాట్లాడు, ఇక్కడ నోరు తెరుస్తాను, నువ్వు నోరు తెరువు, నేను మాట్లాడేది నువ్వు కాదు, నేను మాట్లాడు. కాబట్టి నాకు ఎలా తెలుస్తుంది? నేను మాట్లాడిన తర్వాత నాది నేను వినాలి కదా. అలాగే కాబట్టి పిల్లరా, ఈ సమయంలో దేవుని మందిరం అంటే మన హృదయం, దేవుని మందిరం అంటే మన ఇల్లు, దేవుని మందిరం అంటే మన సంఘం. అర్థమవుతుందా అండి? హృదయము,
ఇల్లు, సంఘము, ఊరు, క్యాంపు, తాలూకా, జిల్లా, రాష్ట్రము, దేశము, ప్రపంచం. అలాగా వెళ్ళిపోద్ది మందిరం అంటే. మందిరాన్ని అలాగ మనము పోల్చుకోవచ్చు అన్నమాట. కాబట్టి ప్రియులారా, ఈ సంగతిని మనము గుర్తించకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ బురదలో పోసినా మిగతా చెప్పరేంటి, పన్నీర్. అది వెరీ గుడ్. ఈ మందిరము పాడై ఉండగా మీరేమో సరంబి వేసిన ఇళ్లలో ఉంటున్నారు కదండి. ఈ ఇల్లు దేహం అనేటటువంటి ఇంటి. దీనికి ఏ బ్రాండ్ వస్తే ఆ బ్రాండ్ బట్టలు కొంటాం, ఏ బ్రాండ్ నూనె వస్తే ఆ బ్రాండ్ నూనె కొంటాం, ఏ బ్రాండ్ క్రీమ్ వస్తే ఆ బ్రాండ్ క్రీమ్ కొంటాం కదా కొత్తది. ఏ బ్రాండ్ మొబైల్ వస్తే ఆ మొబైల్ కొనేస్తాం. దీన్ని ఏం చేస్తున్నాము, దీనికి సరంబీలు వేస్తున్నాం. దేహానికి అవసరమైనటువంటి విషయాలను మాత్రము ఏం వదిలిపెట్టలేదు. లేటెస్ట్గా ఏది మార్కెట్లోకి వచ్చేసిందంటే ఫస్ట్ అది మనం తెచ్చుకొని తీరాలి. పాతదాన్ని అమ్మేసైనా సరే కొత్తదాన్ని తెచ్చేసుకుంటాం. సరంబి వేసిన ఇళ్లలో ఉంటున్నాం. దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. దీనికి ఎంత శ్రద్ధ చూపెట్టాలో మనం, ఎలాంటి వాక్యాలు వినాలి, ఎటువంటి కొత్త కొత్త వాక్యాలు వినాలి అనేటటువంటి శ్రద్ధ కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నేను సంతోషిస్తాను, నేను సంతోషిస్తాను. అప్పుడు నువ్వు పట్టిందల్లా చెప్పండి, ఇందాక చెప్పినట్టు చెప్పండి, పోసిన. ఇప్పుడు మనం ఇలా చేస్తే దేవుని వాక్యం కోసం మనం ప్రయాసపడి దానికి ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మనం పట్టిందల్లా అది. ఏం చెప్పండి, ఎవరికి ఇష్టం లేదు బంగారం? అందరికి ఇష్టమే బంగారం కదా. తీసుకుంటాం కదా బంగారం. మరి తరతల మెరిసేది ఏదైనా రోడ్డు మీద కనిపిస్తే అది ఏదో పట్టుకొని చూస్తాం, తర్వాత బుక్ అయితే పాడేస్తాం, వెళ్ళిపోద్దండి. ఇది తెలుసుకోవట్లేదు మనం. ఈ సీక్రెట్ మనం తెలుసుకోలేకపోతున్నాం. మొదట దేవుని రాజ్యమును, దేవుని నీతిని మనం వెతికినప్పుడు లోకములో మనకు అవసరమైనవన్నీ వాటంతటా అవే కలుగుతాయి. వాటంతటా అవే కలుగుతాయి. ఒక అద్భుతమైన మాట చెప్పనా నేను, చూడండి. మత్తయి సువార్త రెఫరెన్స్ చెప్పనా, రేపటి గురించి చింతించకూడదు అనే మాట చదవండి. కొండ మీద ప్రసంగంలో మాట. శుద్ధమైన అధ్యాయం చెప్పకుండా ఎవరైనా చదువుతారు? అధ్యాయము వచ్చిన చెప్పాలి. 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనమంట చదవండి. కాబట్టి ఏమి తిందుమో, రైట్, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నింటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఎప్పుడు ఎతకాలి? మొదట. అందరు చెప్పండి, ఎప్పుడు ఎతకాలి? మొదట వెతకాలి. అందరు ఎక్కడ చెప్పారు? ఎప్పుడు ఎతకాలి? నాకు ఇంకా అందరు వెళ్ళిపోలే. టౌన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 లేదా నాకు అన్ని వెళ్ళిపోలే. అన్ని స్వరాలు నేను నాకు సంగీతం వచ్చు. మీరు ఎవరు మాట్లాడింది నాకు తెలుసు. ఎప్పుడు ఎతకాలి? అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏంటి అవి? ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించాలి అనేటటువంటి అన్ని వాటంతవే మనకు ఎట్లా కలుగుతాయి? అప్పుడు అవన్నీ మీకు ఎవరు అనుగ్రహించబడతాయి? ఎవరి ద్వారా అనుగ్రహించబడతాయి? దేవుని రాజ్యము, దేవుని నీతి ద్వారా అవి మనకు అనుగ్రహించబడతాయి.
మీకు ఎక్కడైనా దొరుకుతుంది ఇలాంటి ప్రసంగము? పెద్ద పెద్ద టీవీలలో దొరుకుతుందా? దొరకదు. మనకు దొరుకుతుంది. ఈ విషయంలో నేను అతిశయపడతాను. ఇది గర్వం అనుకోండి, మీరేమన్నా అనుకోండి. నేనైతే ప్రభునందు అతిశయపడుతున్నాను. ఇంకా కింది చదవండి. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. ఏం చాలంట? మళ్ళా ఏ నాటి ఇది మీకు కీడు చాలా. మేలు కావాలా, కీడు కావాలా? మేలే కావాలి కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఏ నాటి కీడు ఆ నాటికి చాలు అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం బ్రతుకుతున్నామంటే దేన్ని అనుభవించడానికి బతుకుతున్నామని అర్థము? ఇప్పుడు చెప్పండి కదా. ఇది శిక్ష. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మానవ జన్మ అనేది ఇది ఒక శిక్ష. కీడు. జైల్లో ఉన్నాం మనం. గడిచిన యుగాల్లో మనం చేసినటువంటి కర్మఫలాన్ని అనుభవించడానికి దేవుడు మనకు ఈ లోకంలో ఈ జన్మ అనేటటువంటి జైలు ఇచ్చాడు. మానవుని దినములు యుద్ధ దినముల వంటివి కావా అని అంటాడు. కూలివాని దినముల వంటివి కావా అంటాడు యోగు. కాబట్టి మనం బ్రతికేది మేలు కాదండి, కీడు. మనం ఇంకా బతుకుతున్నామంటే ఇంకా ఎంత కీడుందో అని అర్థం. అందుకే పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అని గణేశ గారు పాడతారు. భాస్ గారు ఏంటి ఇలా అంటున్నారు? అది సత్యం, అది తత్వజ్ఞానం. అది తత్వజ్ఞానము. నేను సినిమా పాట పాడతలేదు, అది తత్వము. అయినటువంటి వారు కొనుక్కోబడుతున్నారు. అంటే జైల్లో నుండి వారికి ఏం కలిగిందని? విడుదల కలిగిందని. ప్రియులారా, అర్థమవుతుందా మీకు? కాబట్టి ఈ మొదటి వారంలో దేవుడు మనకి ఏం నేర్పాడు చెప్పండి? ఈ మందిరాన్ని మనం ఏం చేసుకోవాలి? సుందరంగా మలుచుకోవాలి. ఈ మందిరాన్ని అందంగా మలుచుకోవాలి. రకరకాలైనటువంటి డెకరేషన్లు చేసుకోవాలి. అంటే ఇది కూడా ఒక అవసరమే. ఇప్పుడు ఇంటిని చూసి ఇల్లాన్ని చూడాలని అంటారు. అంతేనండి? కరెక్ట్గా చెప్పాను? నాకు కూడా ఇచ్చేస్తున్నాయి సామెతలు. ఇంటిని చూసి ఇంకా తెలుగు ఇంకా ఏమేమి ఉన్నాయి? చిల్డ్రన్స్ ఆర్ ద ఏంటి చెప్పండి? చదువుకున్న పిల్లలు. మీరు చెప్పకపోతే ఏంటి? పిల్లలు తల్లిదండ్రుల యొక్క ఐడెంటిఫికేషన్. పిల్లలను చూసి తల్లిదండ్రులు చెప్పొచ్చంట. పిల్లల్ని చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళో చెప్పొచ్చంట. అర్థమవుతుందండి? మన హస్తకృతములైనటువంటి ఈ ఆలయాన్ని చూస్తే మన సంఘం ఎలాంటిదో వచ్చేసాను మీ దగ్గరికి. వదిలిపెడతాను అనుకున్నారా? బిల్డింగ్ చూసి అప్పుడు ఈ సంఘం ఎంతదో ఎలాంటిదో అనేది అర్థమైపోద్ది. ఇది పాడుపడి చుట్టూ పందులు తిరిగి గడ్డి మలిసి రోతగా ఉంటే ఎలా ఉంటుంది? ఈ సంఘస్థులు కూడా అలాగే ఉంటారులే అనుకుంటారు. అర్థమవుతుందండి? కాబట్టి దేహము శుద్ధిగా ఉండాలి, ఆత్మ శుద్ధిగా ఉండాలి. హస్తకృతములైనటువంటి ఆలయం అందంగా ఉండాలి, ఆత్మ సంబంధమైన ఆలయం కూడా అందంగా ఉండాలి. ఈ సంవత్సరం ఏం చేద్దాం? మనం దీన్ని ప్రయత్నం చేద్దాం. అంతే. ఈ మొదటి ఆదివారమున దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వర్తమానం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్.